హలో అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను. అయితే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్‌తో మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఎగ్స్‌ని అయితే వేసుకుందాం. నేను 4 ఎగ్స్‌ని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకొని కొంచెం సాల్ట్, మిరియాల పొడిని కూడా వేసుకొని 2 నిమిషాలు అదే విధంగా కలపకుండా మగ్గనిచ్చి ఎగ్ పొరటునైతే ప్రిపేర్ చేసుకున్నా. మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి రైస్ కావాలి కాబట్టి ముందే రైస్ని వండి పక్కన ఉంచుకోవాలి. నేను ఒక గ్లాస్ అన్నాన్ని వండి చల్లార్చుకొని పక్కన ఉంచుకున్నాను. కొంచెం ఐరన్ కడాయి ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని మన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుందాం. మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇవి మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి కింద అడుగంటకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదు. సగం ఉడికిపోతే సరిపోతుంది. మన 50% ఉడికిపోయిన వెజిటేబుల్స్లో ఇప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకొని మనం ముందుగానే పక్కన ఉంచుకున్న మన ఎగ్ బుర్జీ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని కారము వెజిటేబుల్స్లో కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం రైస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనం ముందే రైస్ని చల్లార్చుకొని పక్కన ఉంచుకున్నాం కాబట్టి ఆ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్, ఎగ్, కారము మొత్తం రైస్లో ఏమాత్రం రైస్ మిగలకుండా మొత్తం రైస్ అంతా బాగా కలిసిపోయే విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలపండి. అయితే రైస్ చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి మొత్తం అంతా నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకొని ఒక స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్, సోయా సాస్ కూడా రైస్ మొత్తం కలిసిపోయే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి రైస్ని. అప్పుడే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. కింద మొత్తం కారం ఉంటుంది కదా, ఆ కారం మొత్తం అన్నంలోకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొత్తిమీరను కూడా వేసుకుంటే చాలా టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్తో చాలా టేస్టీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఈ వెజిటేబుల్స్ మొత్తం ఈజీగా చాలా టేస్టీగా ఉందని తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.